హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం భేతాళ కథల సిరీస్లో అద్భుత శక్తులు అనే కథ చెప్పుకుందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, మహారాజా, కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించేందుకు అడ్డమైన అగచాట్లు పడతారు. కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది. వీటికి గుణనిధి మంచి తార్కాణం. నీకు అలుపు రాకుండా ఆ గుణనిధి కథ చెప్తాను, నేను జాగ్రత్తగా విను. ఈ కథ ముగిశాక నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కూడా నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అంటూ గుణనిధి కథ చెప్పడం ప్రారంభించింది. యమునా నది తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి. అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయ్యాక ఇంటికి తిరిగి వెళ్లకుండా అక్కడ ఉన్న గొప్ప తత్వవేత్తల వద్ద సంఖ్యాశాస్త్రం మొదలైనవి చదవసాగాడు. గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు. అతని పేరు జయవర్మ. జయవర్మ కూడా ఎక్కడి నుంచో వచ్చి కాశీలో ఉంటున్నవాడే. అతను పగలంతా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకొని సాయంకాలం నుంచి పాచికలు ఆడి డబ్బంతా పోగొట్టుకున్నాక ఇంటికి చేరుకునేవాడు. ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఒక ఇంట్లోనే బస చేసేవారు. జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జోదం ఆడడానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ గుణనిధికి జోదం పైన కొంచెం కూడా ఆసక్తి లేదు. పైపెచ్చు అతను జయవర్మను, నీకు ఈ వ్యసనం ఎలా పట్టుకుంది, సంపాదించిన డబ్బంతా ఎందుకలా తగలేస్తున్నావు అని మందలించేవాడు. డబ్బు శాశ్వతమా, వస్తుంది పోతుంది, కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. అది నీకు అనుభవం మీద కానీ తెలియదు అనేవాడు జయవర్మ. కానీ ఆ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది. ఒక్కనాడు కూడా అతను జోదంలో గెలిచి ఇంటికి రాలేదు. ఓడి డబ్బులు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం ఎక్కువైంది కానీ తగ్గలేదు. చివరికి ఒకనాడు అతను గుణనిధితో, ఒక్కసారి నువ్వు నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు. నువ్వు జోడం ఆడవద్దు, నా పక్కన ఉండు చాలు అన్నాడు. అతని మాట తీసివేయలేక స్నేహితుడి కోసం గుణనిధి అతని వెంట జోదం ఆడే చోటుకు వెళ్ళాడు. జయవర్మ కొంత డబ్బు తీసి చేతిలో పట్టుకున్నాడు. ఈ డబ్బు ఏం పందెం మీద ఖాయమంటావు, నీకు ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు. గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు. జయవర్మ ఆ ప్రకారమే దాని మీద డబ్బు పెట్టాడు. పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది. జయవర్మ చాలా డబ్బు గెలిచాడు. ఇంకో పందెం చెప్పు అన్నాడతను. గుణనిధి అనుకోకుండానే అతని నోటి వెంట ఏదో సంఖ్య వచ్చింది. మళ్ళీ గెలుపు జయవర్మదే. అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జోదం ఆడాడు. ప్రతిసారి పందెం చెప్పడం గుణనిధి వంతు, డబ్బు గెలుచుకోవడం జయవర్మ వంతు అయింది. అదేం చిత్రమో, గుణనిధి నోటి వెంట ఏ పందెం వస్తే పాచికల్లో ఆ పందెమే పడింది. జయవర్మ ఆ రాత్రి 1000 వరహాలకు పైగా గెలుచుకొని ఇంటికి వచ్చాడు. అతను గుణనిధిని కౌగిలించుకున్నాడు. మిత్రమా, నువ్వు నా పాలిటి పెన్నిదివి. మనిద్దరం ఏకమైతే కాశీనగరం మొత్తాన్ని జయించగలం అన్నాడు సంతోషపడుతూ. గుణనిధికి జోదంలో ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ తన స్నేహితుడి ఆనంద పారవస్యం చూస్తుంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది. అది మొదలుకొని జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జోదానికి రమ్మని వేధించసాగాడు. మొదట కొన్ని రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు. అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది. గుణవర్మలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్టు స్పష్టమైంది. ఎందుచేతనంటే అతని నోటి వెంట వచ్చే పందెం నెగ్గి తీరేది. ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించింది గుణనిధికే తెలియలేదు. ఏం పందెం ఖాయమంటావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్లయ్యేది. వెంటనే ఆ పందెమే అతను పైకి అనేసేవాడు. అది కాస్త నెగ్గేది. రోజు జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు. అందులో సగభాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు. జోదమనే వ్యసనం ఏర్పడనే కూడదు.
కానీ గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది. జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడిలా అయిపోయాడు. అతను వ్యాపారం మానేసి పగలు రాత్రి జోదపుశాలలో గడపసాగాడు. తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకెళ్లేవాడు. గుణనిధికి చదువు పాడవడం ప్రారంభమైంది. తన కాలమంతా దుర్వినియోగం అయిపోతున్నందుకు అతను బాధపడసాగాడు. అతను ఒకనాడు జయవర్మతో, "ఈ జూదంలో నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు. ఎకనైనా మానరాదా? కావలిస్తే నా వంతు సొమ్ము కూడా నువ్వే తీసుకో. నాకు ఆ డబ్బు అనవసరం. నువ్వు జీవితంలో ఏదో ఒక విధంగా స్థిరపడిపో. ఇంకెంతకాలం జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు" అని మంచిగా చెప్పాడు. దొరక్క ఇటువంటి అవకాశం దొరికితే రేపు పోగొట్టుకుంటావా? నీలో ఉండే ఈ అద్భుత శక్తి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వైనా నీ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పనివ్వడం ధర్మం కాదు. తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది. అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేందుకు చాలా యుక్తులు పన్నాడు. "ఏం పందెం ఖాయమంటావు?" అన్నప్పుడు గుణనిధి, "నాకేమీ తట్టడం లేదు" అనేవాడు అమాయకంగా. వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పిందాకా ఆడేవాడు కాదు. జయవర్మ 4-5 సార్లు ఓడితే తన అద్భుత శక్తి మీద అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించి ఇంకో పందెం మీద తన మిత్రుడిని డబ్బు ఖాయమన్నాడు. జయవర్మ అలాగే చేశాడు. కానీ గుణనిధి నోటి వెంట వచ్చిన పందెమే నెగ్గింది. జయవర్మ గెలిచాడు. జోదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడై నిరుత్సాహం హెచ్చిపోసాగింది. త్వరలోనే అతనికి చదువు మీద, కాశీనగరం మీద, తన స్నేహితుడైన జయవర్మ మీద, అతను ఆడుతున్న జోదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది. అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించడం ప్రారంభించాడు. తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివ్వడు. జోదం మానేయమంటే చెవిన పెట్టాడు. అందువల్ల ఒకనాడు వేకువజామున గుణనిధి నిద్రలేచాడు. కాశీనగరంలో ఉన్న గంగానది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక పడవవాణ్ణి లేపి, "నన్ను అవతలి తీరానికి చేర్చు. నీకు కావలసినంత డబ్బిస్తాను" అని ఆశ పెట్టాడు. గంగానది పూటుగా ప్రవహిస్తుంది. కానీ ఆ పడవవాడు డబ్బుకు ఆశపడ్డాడు. గుణనిధిని ఎక్కించుకున్నాడు. పడవ అవతలి గట్టుకు ప్రయాణమైంది. గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలకువ వచ్చింది. తన స్నేహితుడు తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది. దీంతో అతను కూడా గంగానది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళాడు. నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్టు తెలుసుకున్నాడు. కేకలు పెట్టి వెనక్కి రమ్మని ప్రాధేయపడ్డాడు. "నేను మా దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇక ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాను. నేను అక్కడే సంతోషంగా జీవిస్తాను" అని గుణనిధి నిర్మోహమాటంగా జవాబు చెప్పాడు. జయవర్మ అటూ ఇటూ చూశాడు. సమీపంలో పడవలేమీ లేవు. అతనికి ఈత వచ్చును. అందుచేత సాహసించి అతను గంగలో దూకి గుణనిధి వెనకగా ఈదసాగాడు. అతను గంగ నడి మధ్యకు చేరుకునే లోపుగానే ముసలి ఒకటి అతన్ని పట్టుకొని నీటి అడుక్కు లాక్కుపోయింది. అతన్ని చంపేసి తినేసింది. బేతాళుడు ఈ కథ చెప్పిన అనంతరం, "రాజా, జయవర్మ చావుకు కారణం ఏంటి? అతని వ్యసనమా, అతని ధనాశ, లేకపోతే గుణనిధికి గల అద్భుత శక్తి, లేదా గుణనిధి అతనికి చేసిన మిత్రద్రోహమా? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది" అని అన్నాడు. జయవర్మ చావుకు కారణం ఇవేమీ కావు. ఎందుకంటే జూదం ఆడేవారు, దురాశాపరులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఈ సంగతి నీకు కూడా తెలుసు. గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసింది కానీ కీడు చేయలేదు. నిజానికి తప్పు జయవర్మదే. ఎందుకంటే గుణనిధి యొక్క స్వాతంత్రాన్ని జయవర్మ అరికట్టాడు. అది చాలా పెద్ద తప్పు. ఒకరి స్వాతంత్రాన్ని అరికట్టే వాళ్ళు తప్పకుండా కీడు పొంది తీరుతారు. జయవర్మకు కూడా అదే జరిగింది అని చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే
బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.